ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు నిరుద్యోగులకి చేస్తున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మెగా డిఎస్సి అనే పేరుతో నిరుద్యోగులకి కోపం పెట్టినారు. అంతేకాక డిఎస్సి అనే పేరుతో ఏదో చేసేసాము, అది చేసేసాము అని అంటున్నారు. నిరుద్యోగుల రావాల్సినటువంటి డిఎస్సిని అమ్ముకున్నటువంటి ఘనత ఎవరుతుందంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందే. నారా లోకేష్ గారు మెరిట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ను కూడా తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సినటువంటి హక్కుని మీరు అమ్ముకున్నారా అని అంటే ఇది ఎంత మాత్రం అన్యాయం అనేది కూడా మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాము. మీరు ఇదే విధంగా చలామణి అవుతే నిరుద్యోగులే మీకు బుద్ధి చెప్తారు. మీ కూటమి ప్రభుత్వాన్ని దించేది కూడా నిరుద్యోగులే అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మీదటైనా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించమని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,000 మంది ఉద్యోగార్థులకు డిఎస్సి నోటిఫికేషన్ని జారీ చేస్తే దానిని దెబ్బతీస్తూ కుట్రపన్ని కోర్టులకు పోయి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా గొప్పగా ఉద్యోగ అవకాశాలను కల్పించగలమన్న మాటలతో 16,000 మందికి ఉపయోగపడాల్సినటువంటి డిఎస్సి ఎగ్జాములు కాస్త అనర్హులైనటువంటి వాళ్ళ పాలు చేసింది కూటమి ప్రభుత్వం. డిఎస్సి 2025 ప్రక్రియలో పూర్తిగా అవకతవకలు జరిగినట్టుగా మనకు సాక్ష్యాధారాలతో సహా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. దీని మీద ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు నోరు తెరిచి వివరణ ఇవ్వలేదు. ఏదో విద్యాశాఖతో ఒక చిన్న నోటును మాత్రం బయటకు వదిలి యువకులు, ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను పూర్తిగా దాటవేసేటటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉండిపోయింది. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా ద్వారా 421 మందికి డిఎస్సిలో అవకాశం కల్పించారు. అది కూడా అప్రాధాన్య క్రీడలను తీసుకువచ్చి అసలు గ్రౌండ్లో అడుగుపెట్టినటువంటి క్రీడాకారులను కూడా ఒక ఫేక్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కట్టబెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఆడియో అన్నీ కూడా లీక్ అయినాయి. ఒక్కొక్క ఉద్యోగాన్ని 10 నుంచి 15 లక్షల రూపాయలకి అమ్ముకున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రేకెత్తబడ్డాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సమీప బంధువు, ఈరోజు శాప్ చైర్మన్గా చలామణి అవుతున్నటువంటి రవినాయుడు అన్న అటువంటి మాటలు వినపడుతున్నాయి. అందరి వేళ్ళు అతన్నే చూపెడుతున్నాయి. కానీ దాని మీద అస్సలు ప్రభుత్వం స్పందించదు. పైగా ఈ డిఎస్సి ఎంట్రన్స్లో టాపర్గా నిలిచినటువంటి నవీన్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఈ డిఎస్సి ప్రక్రియను చేపట్టినటువంటి ఈ నిర్వహణ చేసినటువంటి ఎస్సీఈఆర్టీలో ఉన్న ఈ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మొదటి ర్యాంక్ వచ్చినా కొన్ని రోజుల్లోనే మెరిట్ లిస్టులో నుంచి అతని పేరుని తొలగించినారు. పైగా మెరిట్ లిస్టుని అసలు ఏ కలెక్టర్ ఆఫీసులోనూ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా ఎంపికైనటువంటి వాళ్లకు నేరుగా వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ మెసేజ్లు ఇచ్చి మీరు వచ్చి నియామక పత్రాలు తీసుకోండి అన్నటువంటి విషయాలను పెట్టారు. మొత్తం తప్పుల తడకగా గతంలో ఎప్పుడూ లేని విధంగా అవకతవకలు జరిగినటువంటి మాట వాస్తవం. దీని మీద అదే నవీన్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కోర్టుకు పోయి నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశానన్నటువంటి విషయాన్ని స్పష్టంగా దాంట్లో అఫిడవిట్ చూపెట్టినా కూడా ప్రభుత్వం దీని మీద మాట్లాడదు. పైగా ఎవరైనా నోరెత్తితే ప్రతిపక్షాలను పూర్తిగా పీచమనిచేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. అసలు డిఎస్సి విషయం పైన ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడినా, మీడియాలో మాట్లాడినా వాళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉన్నట్లయితే మీరు చేసినటువంటి ప్రక్రియ అన్ని రకాలుగా సమర్థనీయమే అన్నటువంటిది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది అనంటే మేము డిమాండ్ చేసినట్టుగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. అసలు ప్రతిభ ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలను తిరిగి ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రతిభకు పట్టం కట్టండి కానీ పైసలు కాదన్నటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ
విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోనట్లయితే మీకు తగిన బుద్ధిని ప్రజలే అతి త్వరలో చెప్తారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం.